నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. చరిత్రలో పార్ట్ 2 ఈరోజు వివరించబోతున్నాను. ఎవరికైనా కానీ పార్ట్ 1 అంటే పార్ట్ 2 నుంచి అర్థం కాకపోతే పార్ట్ 1 డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేసుకొని వినండి. పార్ట్ 2లో ఈరోజు మనం స్వామివారి గురించి ఏం తెలుసుకోబోతున్నామంటే, గోదాదేవితో స్వామివారు ఇలా అంటారు, నా కోసం నీవు పూలమాలను చాలా చక్కగా అలంకరించుకొని తీసుకొని వస్తున్నావు, అయితే ముందుగా నువ్వు అలంకరించుకొని వాటిని ఆ తర్వాత నాకు ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నీవు ముడిచి విడిచినటువంటి మాలలంటే నాకు చాలా ఇష్టం గోదా, తిరిగి మన ఇద్దరం మరలా ఒకటిగా అయ్యేదాకా మన మధ్య కాస్త దూరం తప్పదు అని చెప్పి స్వామివారు గోదాదేవితో చెబుతారు. ఆ తరువాత స్వామివారు ఉన్నట్టుండి మాయమైపోతారు. అయితే గోదాదేవికి అదంతా కూడా ఒక స్వప్నంలాగా అనిపిస్తుందన్నమాట. కానీ తన పైన ఉన్నటువంటి ఒక చిన్న రామచిలుకను చూసి, అయితే ఇది కల కాదు, స్వామివారు నాకు ఈ రామచిలుకను ఇచ్చారు కదా, ఇది కల కాదు, ఇది ఇక్కడే ఉంది కాబట్టి స్వామివారు వచ్చిపోయారని చెప్పి అప్పుడు తెలుసుకుంటుంది. మరలా ఆ రోజు నుంచి గోదాదేవి స్వామివారు మెచ్చినటువంటి రూపంలో పక్క కొప్పుతో చక్కగా అందంగా అలంకరించుకుంటూ తండ్రి కట్టేటటువంటి పూలమాలలను, ఇంకా తాను కూడా స్వామికి ఎంతో ప్రేమతో అల్లేటటువంటి మాలలను కూడా తండ్రికి కనిపించకుండా చాటుగా వేసుకొని చూసుకొని మరలా ఆయన పెట్టిన విధంగానే ఆ బుట్టలో పెట్టేసేది గోదాదేవి. అలా ఒకనాడు విష్ణుచిత్తుడు ఆ పూలమాలను తీసుకొని గుడికి వెళ్ళి స్వామిని అలంకరించేటటువంటి సమయంలో స్వామిని పూజించేటటువంటి పురోహితుడు ఆ హారాన్ని చేతిలోకి తీసుకొని విష్ణుచిత్తుడికి ఇవ్వబోతాడు. అప్పుడు ఆయనకు ఆ పూలమాలల్లో ఒక పొడవైనటువంటి వెంట్రుక కనిపిస్తుంది. వెంటనే ఆయన స్వామివారికి చేసేటటువంటి అలంకరణ ఆపివేసి, స్వామివారి పూలమాలలో అసలు ఈ తల వెంట్రుక ఎలా వచ్చింది, ఇది ఖచ్చితంగా ఆడవారిదే కదా, ఇంత పొడవైనటువంటి వెంట్రుక అసలు మగవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఏం విష్ణుచిత్త, నీ కూతురు ఈ పూలమాలను ధరించిందా అని చెప్పి, ధరించిందా ఏమిటి, ధరించింది, నీ కూతురు స్వామివారికి ఇంతటి అపచారం చేస్తూ ఉంటే నువ్వు అసలు ఎలా చూస్తూ ఉన్నావయ్యా, ఇప్పుడు దీనివలన అసలు స్వామివారికి ఎంత ఆగ్రహం వస్తుందో ఏమిటో, దానివలన మళ్ళా ఈ ఊరికి ఏదైనా ఉపద్రవం సంభవిస్తుందో ఏమోనని చెప్పి వారందరూ కూడా భయపడిపోతూ విష్ణుచిత్తుడి పైన కోపగించుకొని ఆ పూలమాలను విసిరి బయట పడేస్తారు. ఇక విష్ణుచిత్తుడిని కూడా గుడి నుండి బయటికి తరిమేస్తారు. తన అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తన కూతురు తానెంతో శ్రద్ధగా ఆరాధించేటటువంటి స్వామివారికి అపచారం చేస్తుందని చెప్పి తెలుసుకున్నటువంటి విష్ణుచిత్తుడు బాధతో కుమిలిపోతాడు. ఇక తన ఇంట్లో ఉన్నటువంటి స్వామివారి విగ్రహం ముందు కూర్చొని ఏడుస్తూ, స్వామి, నా కూతురు ఎన్నాళ్ళ నుంచి చేస్తుందో కానీ ఈ అపచారం నాకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు నేనేం చేయాలి స్వామి, నా కూతురు చేసినటువంటి ఈ పాపానికి తనకి ఏ శిక్ష పడుతుందో ఏమోనని చెప్పి నాకు చాలా భయంగా ఉందని చెప్పి బోరున ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అదే సమయంలో స్వామివారు రంగనాథుడి రూపంలో అక్కడికి కోపంగా నడుచుకుంటూ వస్తారు. విష్ణుచిత్తుడికి స్వామివారిని చూసినటువంటి ఆనందం కంటే కూడా ఆయన కోపం చూసి గాబరాగా స్వామివారు జరిగినటువంటి అపచారానికి తన కూతురు మీద ఏమైనా కోపంతో వచ్చారో ఏమోనని చెప్పి భయపడిపోతూ ఉంటాడు. ఇక స్వామివారు కూడా కోపంగా, విష్ణుచిత్త, ఎక్కడయ్యా నీ కూతురు అంటూ కోపంగా మాట్లాడతారు. ఇక విష్ణుచిత్తుడు భయంతో వణికిపోతూ, స్వామి, ఎందుకింత కోపంగా ఉన్నారు, కాస్త శాంతించండి స్వామి, శాంతించండి అని అంటాడు. అయితే ఏమిటి శాంతించేది, నీవు ఈ కళ్ళబొల్లి మాటలన్నీ కూడా మాట్లాడటం ఆపివేసి ముందు నీ కూతురు ఎక్కడుందో పిలు, నీతో నేను మాట్లాడను, తనతోనే తేల్చుకుంటాను అని అంటాడు స్వామి. ఇక ఇంకా ఎక్కువగా భయపడిపోయి స్వామివారిని ఒక గదిలో కూర్చొని పెట్టి, స్వామి, మీరు కొంచెం సేపు శాంతించి కూర్చోండి, నా కూతురు ఎక్కడున్నా సరే తప్పకుండా తీసుకొని వస్తానని చెప్పి బయటకు వస్తాడు. ఇక బయటకు వచ్చిన వెంటనే ఆ గది తలుపులు మూసివేసి గొల్లెం పెట్టి గోదాదేవి ఉన్నటువంటి గదిలోకి పరిగెత్తుకుంటూ వెళతాడు. ఎలాగైనా సరే గోదాను ఇటు నుంచి అంటే ఇంటిలో నుంచి బయటకు పంపించేసేయాలని చెప్పి స్వామివారికి కంటపడకుండా నా కూతురుని నేను కాపాడుకోవాలి కదా అని అనుకుంటూ, అమ్మ గోదా, వెంటనే నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోతల్లి, స్వామివారికి ఆగ్రహం వచ్చేసింది, నేను వెతుక్కుంటూ ఆయనే స్వయాన వచ్చారమ్మా, అయ్యో ఇప్పుడు నేనేం చేయాలో తెలియడం లేదే అని చెప్పి అనేక రకాలుగా భయపడుతూ ఉంటాడు విష్ణుచిత్తుడు. గోదాదేవి నవ్వుతూ తండ్రికి నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటుంది. అంతలోనే స్వామివారు విష్ణుచిత్తుడి ముందుకు వస్తారు. నన్నే బంధించి నీ కూతురును తప్పించాలని చూస్తున్నావా విష్ణుచిత్త అని కోపంగా నడుము పైన చేతులు పెట్టుకొని గోదాదేవి వైపు కొంటెగా చూస్తూ అడుగుతాడు. స్వామివారి చూపుకు గోదాదేవి సిగ్గుతో తలవంచుకొని నవ్వుకుంటూ ఉంటుంది. అసలు జగన్నాటక సూత్రధారి పాపం నా తండ్రి గారిని బెదిరించకండి అని చెప్పి మనసులోనే అనుకుంటూ ఉంటుంది గోదాదేవి. విష్ణుచిత్తుడు మాత్రం
స్వామి నిలబడినటువంటి తీరుకి భయపడిపోయి ఎలాగైనా సరే స్వామివారి ఆగ్రహం నుండి తన కూతుర్ని కాపాడుకోవాలనేటటువంటి తాపత్రయంతో గోదాదేవి చెయ్యి పట్టుకొని దూరంగా వెళ్ళిపోవాలని చూస్తాడు. స్వామివారు అక్కడ కూడా ఇంకొక రూపంలో అడ్డుగా నిలబడతాడు. అలా విష్ణుచిత్తుడు ఎటువైపు వెళితే అటువైపు స్వామివారు అనేక రూపాలుగా మారి చివరకు విష్ణుచిత్తుడు చుట్టూరా నిలబడిపోతూ ఉంటాడనమాట. అప్పటికి విష్ణుచిత్తుడికి అయ్యో, నేను అసలు ఎంత మూర్ఖుణ్ణి, కూతురు పైన ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రేమ అనేటటువంటి మోహంలో పడిపోయి స్వామినే బంధించాలని చెప్పి చూశానే, అసలు నా యొక్క అయోమయం కాకపోతే స్వామి లేని చోటు రాలేని చోటు అంటూ ఉంటుందా, పిచ్చివాణి కాకపోతే అన్ని చోట్ల ఉండేటటువంటి స్వామిని ఈ అంతర్యామి నుండి నేను తప్పించుకొని దూరంగా పారిపోవాలని అనుకున్నానే అంటూ వెళ్ళి స్వామివారి పాదాల మీద పడి నమస్కరిస్తాడు. అప్పుడు స్వామివారి చిరునవ్వుతో విష్ణుచిత్తుడిని పైకి లేపి భయపడకండి మామగారు అని అంటాడు. స్వామివారు పిలిచినటువంటి ఆ పిలుపుకు విష్ణుచిత్తుడికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా అసలు తను విన్నది నిజమేనా అన్నట్లుగా చూస్తూ ఉంటాడు. ఎందుకు మామ అలా చూస్తున్నావు? నేను చెబుతున్నది నిజమే. నీ కూతురైనటువంటి గోదాదేవి నా ప్రియ భక్తురాలు, నన్నే భర్తగా పొందాలి అని చెప్పి ఆమె ఆశపడుతుంది. నేను కూడా నీ కూతురుకు భర్తనైనప్పుడు మరి నీవు నాకు మామగారివే కదా. అయినా నీ కోరిక తీర్చడానికి ఇదంతా చేశాను, నీ గుర్తు లేదా? ఒకసారి గుర్తు తెచ్చుకో అని అంటాడు స్వామి. స్వామివారిని అల్లుడుగా కోరడం, స్వామివారు అనుగ్రహించడం అన్నీ కూడా గుర్తుకొస్తాయి. అప్పుడు విష్ణుచిత్తుడు సంతోషంగా స్వామివారికి పాదాభివందనం చేస్తూ, స్వామి, నీవు ఆడించేటటువంటి ఈ నాటకంలో నన్ను కూడా పాత్రుడివి చేశావా? చాలు స్వామి, చాలు. నాకిక ఈ వరం చాలు. నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటటువంటి వరాన్ని ఇచ్చావు చూడు, అది చాలయ్యా. అమ్మా, నా కూతురుగా పెరిగేటటువంటి అంతటి గొప్ప వరాన్ని నీవు కూడా నాకు అనుగ్రహించావు తల్లి అని చెప్పి సంతోషంగా అంటాడు. అప్పుడు స్వామివారు, భయపడకు విష్ణుచిత్త, నీ కూతురైనటువంటి గోదాదేవి వేరెవరో కాదు, నా కోసమే అవతరించినటువంటి కారణ జన్మురాలు. ఇంకా కొన్ని రోజుల్లోనే మీ అందరి సమక్షంలో గోదాదేవి నన్ను పెళ్లి చేసుకొని నాలో ఐక్యమవబోతుంది. నేనే తను విడిచినటువంటి పూలు కావాలని చెప్పి ఆశపడి మరీ అలంకరించుకుంటూ ఉన్నాను. ఇందులో గోదా చేసినటువంటి అపచారం కానీ దోషం కానీ ఏమీ లేదు. ఇప్పుడు నిన్ను అవమానించి తరిమివేసినటువంటి వాళ్లే మరలా నిన్ను వెతుక్కుంటూ వస్తారు, కాబట్టి భయపడద్దు అని చెబుతాడు. అప్పుడు విష్ణుచిత్తుడి మనసు కాస్త తేలిక పడుతుంది. సాక్షాత్తు ఆ రంగనాథుడే త్వరలో తన అల్లుడు అవుతున్నాడని చెప్పి అంతగా చెప్పినప్పుడు మరి సంతోషం కలగదు. ఇంకా అక్కడ గుడిలో స్వామివారికి కొత్త పూలతో అలంకరిస్తూ ఉంటారు. కానీ ఉన్నట్టుండి స్వామివారి విగ్రహం నుండి వేడి సెగలు రావడం ప్రారంభమవుతాయి. ఇక స్వామివారి విగ్రహం వేడిగా మారిపోతుందని చెప్పి వాళ్ళందరూ చూస్తూ ఉండగానే నిమిషాలలో స్వామివారికి అలంకరించినటువంటి ఆ అందమైన పువ్వులన్నీ కూడా ఆ వేడికి వాడిపోయి కమిలిపోయి నల్లగా మారిపోతాయి. అప్పుడు అక్కడ ఉన్నవారందరూ కూడా అయ్యో, స్వామివారికి ఆగ్రహం కలిగిందే, మరలా ఎలాంటి ఉపద్రవం పుంజుకొస్తుందో ఏమోనని చెప్పి భయపడిపోయి పురోహితులు ఎన్నో మంత్రజలాలతో ప్రోక్షణ చేస్తూ ఉంటారు. గంగాజలం కూడా తెప్పించి అభిషేకాలు చేస్తారు. అయినప్పటికీ కూడా స్వామివారి విగ్రహం మాత్రం చల్లబడదు. చూస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా భయంతో చేతులు కాళ్ళు ఉనికిపోతూ ఉంటాయి. ఇంతవరకు కని విని ఎరుగినటువంటి విచిత్రమైనటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటారు వారందరూ కూడా. ఇక స్వామివారికి వచ్చినటువంటి ఈ ఆగ్రహానికి తమ ఊరికి ఎలాంటి పెద్ద ఆపద వస్తుందో ఏమిటో అని చెప్పి స్వామివారు ఎందుకు ఇలా ఉన్నారని చెప్పి వాళ్ళెవ్వరికీ కూడా అర్థం కావడం లేదు. అప్పుడు స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి ఊళ్ళో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా అక్కడ జరుగుతుందంతా చూసి విష్ణుచిత్తుల వారు స్వామివారిని అలంకరించిన రోజులు కూడా చాలా చక్కగా స్వామివారు అందంగా కలగా ఉండేవారు. ఇంతకు ముందు కూడా వారికి పెళ్లి కాలేదు, ఆయన వల్లే గుడిలో ఉన్నటువంటి అఖండం ఆరిపోయిందని చెప్పి ఆయన్ను తరిమి కొట్టారు. అప్పుడు స్వామివారే ఆయనకు ఒక కూతురుని కరుణించిచ్చాడు. ఇప్పుడు మరలా ఆ కూతురు వలన అపచారం జరిగిందని చెప్పి మరలా ఆయన్ను తరిమి కొట్టారు. ఈ విష్ణుచిత్తుల వారు పెంచుకుంటున్నటువంటి ఆ గోదాదేవి అసలు సామాన్యమైనటువంటి అమ్మాయి అని మీకు అనిపించడం లేదా? జనక మహారాజుకు ఆ సీతమ్మ తల్లి దొరికినట్లుగా ఈ విష్ణుచిత్తుల వారికి గోదాదేవి లభించింది. ఆయన్ను స్వామి సేవకు దూరం చేసినందుకు ఆ పాపం మనం అనుభవిస్తున్నాం. ఆయన ఎంత బాధపడుతున్నాడో ఏమిటో. ఆ ఉసురు మీకు తగలకుండా ఉంటుందా చెప్పండి? ఆ పసిబిడ్డను ఆయన ఎంత గారాభంగా పెంచారు. మీరందరూ కలిసి ఆ అమ్మాయి మీద లేనిపోయినటువంటి అభాండాలు వేశారు. ఎవరేమనుకున్నా కూడా గోదాదేవి అమితమైనటువంటి కృష్ణ భక్తురాలు. మా కళ్ళ ముందే పెరిగినటువంటి బిడ్డ. పసిబిడ్డగా ఉన్నప్పుడే స్వామివారి నామం విని ఏడు పాపేసేది. అటువంటి తన భక్తురాలను నిందిస్తే ఆయన చూస్తూ ఊరుకుంటారా?
అందుకే మీరు అలంకరిస్తున్నటువంటి పూలను స్వామివారు స్వీకరించడం లేదు. చూడండి స్వామివారు ఎంత కోపంతో రగిలిపోతున్నట్లుగా కనిపిస్తున్నారు, చూడండి మీరే చూడండి అని చెప్పి అక్కడ ఉన్నవారు ఆడవాళ్ళందరూ కూడా చెబుతారనమాట. ఇక ఒక్కసారి మీరు కూడా స్వామిని గమనించి చూడండి, స్వామివారి కోపంగా మిమ్మల్ని కూడా చూస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఆయన ఉన్నన్ని రోజులు ఇలాంటి విచిత్రమైనటువంటి సంఘటనలు అసలు ఎప్పుడైనా జరిగాయా? ఎప్పుడూ జరగలేదు కదా. మీరు ఆయన్ని తరిమేసి ఏదో చాలా గొప్ప పని చేశామని అనుకుంటూ ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు అలంకరిస్తూ ఉన్నప్పటికే మా కళ్ళ ముందే ఇదంతా జరిగిందంటే దీన్ని మీరు ఏమంటారు చెప్పండి అని చెప్పి అంటారు అక్కడ ఉన్నవారు ఆడవాళ్ళు. కాబట్టి ఇక చేసేదేమీ లేదు. కాబట్టి స్వామివారి కోపాన్ని కనుక తగ్గించాలి అంటే ముందు వెళ్ళి విష్ణు చిత్తుల వారిని పిలిపించండి, ఆయనే దీనికి పరిష్కారం చెప్పగలరు అని చెప్పి మా అందరికీ అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళందరూ ఏకకంఠంతో చెబుతారు. ఇక చేసేదేమీ లేక ఎలాగైనా స్వామివారి ఆగ్రహం పోయి శాంతిస్తే చాలు అని చెప్పి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా స్వామివారే వీళ్ళ నోట ఇలాంటి మాటలు పనికిస్తున్నారో ఏమోనని చెప్పి అనుకుంటూ వెంటనే విష్ణు చిత్తుడిని పిలిపించాలని చెప్పి అందరూ కూడా నిర్ధారించుకుంటారు. ఇక ఆ ప్రకారమే వాళ్ళల్లో ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి విషయం చెబుతారు. వెంటనే ఆయన గోదాదేవితో కలిసి కొన్ని పూలమాలలు కట్టి ఒక బుట్టలో సర్దుకొని గోదాదేవిని కూడా వెంటబెట్టుకొని గుడికి వస్తారు. స్వామివారు చెప్పిన మాటను వాళ్లకు కూడా చూపించాలని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక గుడిలోకి రాగానే స్వామివారి ఆ యొక్క రూపాన్ని చూసి ఆయన కూడా ఒకసారి కాస్త భయపడిపోతాడు. ఆయన స్వామి ముందుకు వెళ్ళి స్వామిని చూస్తూ, స్వామి కరుణా సముద్రుడు అయినటువంటి నీవు ఇలా కోపగించుకుంటే అల్పులైనటువంటి మేము అసలు బ్రతకగలమా తండ్రి? నీ కోపం విడిచిపెట్టి శాంతించు స్వామి, శాంతించు అని చెప్పి చేతులెత్తి మొక్కుతూ బుట్టలో ఉన్నటువంటి ఆ పూలమాల ఒకటి తీసుకొని తన కూతురుకి ఇచ్చి, గోదా ఈ మాలను నీవు వేసుకొని ఇవ్వమ్మా అని అంటాడు. అక్కడ జరుగుతున్నంత చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా భయపడిపోతూ అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా విచిత్రంగా చూస్తూ ఉండిపోతారు. ఇక విష్ణు చిత్తుడు వాళ్ళ మొహాలు చూసి మీ అందరి ప్రశ్నలకు కూడా జవాబు ఇప్పుడే దొరుకుతుందని చెప్పి మనసులో అనుకుంటూ వాళ్ళను పట్టించుకోకుండా దేవితో తొందరగా ఇవ్వమ్మా అని అంటాడు. ఆలోపు గర్భగుడి లోపలికి వెళ్ళినటువంటి స్వామి పైన ఉన్నటువంటి ఎండిపోయిన పువ్వులన్నీ కూడా తీస్తూ శుద్ధి చేస్తూ ఉంటాడు. ఆ పని చేస్తూనే గోదాదేవితో స్వామివారికి ఏ మాలలు బాగుంటాయో అవన్నీ వేసుకొని చూసి పెట్టమ్మా అని చెబుతాడు. ఇక గోదాదేవి తండ్రి చెప్పినట్లుగానే ఆ పూలమాలలను తన ఒంటి మీద అలంకరించుకొని ఆ అలంకరణలో స్వామివారిని ఊహించుకుంటూ మరి ఇంకొకటి వేసుకుంటూ అన్నీ కూడా మరలా బుట్టలో పెట్టి ఆ బుట్టను తీసి తన తండ్రికి ఇస్తుంది. అప్పుడు విష్ణు చిత్రుడు ఆ మాలను తీసుకొని వెళ్ళి స్వామివారికి అలంకరిస్తాడు. గోదాదేవి వేసుకొని ఇచ్చినటువంటి మాలలను స్వామివారి విగ్రహానికి వేసిన వెంటనే స్వామివారి విగ్రహంలో వస్తున్నటువంటి ఆ పొగలన్నీ కూడా ఆగిపోతాయి. అంతేకాదు స్వామివారి మరలా సంతోషిస్తున్నట్లుగా స్వామివారి విగ్రహం కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. అది చూస్తున్న వాళ్ళందరి కళ్ళల్లోనూ ఆశ్చర్యము, ఆనందము, అసలు తమ కళ్ళ ముందు జరుగుతుందంతా కూడా నిజమా లేకుంటే కళ అని చెప్పి నమ్మలేనట్లుగా విచిత్రమైనటువంటి అనుభూతికి లోనవుతూ ఉంటారు అందరూ కూడా. విష్ణు చిత్తుల వారు స్వామివారి అలంకరణను శ్రద్ధగా పూర్తి చేసి తనివి తీరా చూసుకొని స్వామివారి పాదాలకు నమస్కారం చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా అందరి ఆశ్చర్యానికి ప్రశ్నలకు జవాబుగా విష్ణు చిత్తుల వారు, అవును నా కూతురైనటువంటి ఈ గోదాదేవి ఉంది చూడండి, ఈ గోదాదేవి వేసుకొని ఇచ్చినటువంటి మాలలంటేనే స్వామివారికి ఎక్కువ ఇష్టం. ఆ మాట స్వామివారే నా ఇంటికి వచ్చి మరీ స్వయంగా నాతో చెప్పారు. ఇక మరొక విషయం, తొందరలోనే మా గోదాదేవి స్వామివారిని కళ్యాణం కూడా చేసుకోబోతుంది. అది ఎప్పుడు అనేది స్వామివారే నిశ్చయించి మరలా తెలుపుతారు అని చెబుతాడు. ఆ మాటలకు అందరూ కూడా ఆశ్చర్యంగా ఒక మానవ కాంత స్వామివారిని వివాహం చేసుకోవడమా అని చెప్పి అసలు ఇంతటి అదృష్టం మనకు మాత్రమే ఉంది, అది చూసేటటువంటి అదృష్టం అని చెప్పి అందరూ అనుకుంటారు. ఆ తర్వాత గోదాదేవితో కలిసి విష్ణు చిత్రుడు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత గోదాదేవి తనతో పాటు గోపికలందరినీ కూడా కలుపుకుంటూ స్వామివారి సేవలో తరించడానికి రోజుకొక పద్యం చొప్పున రాస్తూ ఉండేది. మొదటి రోజు స్వామివారిని పూజకు కావలసినటువంటి సామాగ్రిని సిద్ధం చేయమని అడుగుతూ ఒక్కొక్క పద్యాన్ని రాస్తూ, ద్వాపర యుగంలో గోపికలందరూ కూడా కృష్ణుడి కోసం చేసినటువంటి కాత్యాయని వ్రతంలా ధనుర్మాస వ్రతం కూడా అత్యంత శ్రేష్టమైనది. ఇప్పుడు గోదాదేవి కూడా అలాంటి వ్రతమే ప్రారంభించింది.
తెల్లవారుజామునే పూజ చేసుకొని ఆ తరువాత స్వామివారి కోసం రకరకాల పూల చెట్లు, సుగంధమైనటువంటి పత్రి మొక్కలు, ఇంకా విరివిగా తులసి మొక్కలు కూడా చక్కగా పెంచుతూ ఉండేది. గోదాదేవి చేతి మహిమ వలన తను పెంచినటువంటి పూల మొక్కలన్నీ కూడా తొందరగా అందమైనటువంటి రంగురంగుల పూలతో నిండిపోతూ ఉండేవి. స్వామివారు తన కోసమే పూలు పూసేలా చేశారో ఏమో అన్నట్లుగా అవి చూసి ఆశ్చర్యపోతూ ఉండేది గోదాదేవి. అలాగే విష్ణు చిత్తుల వారు కూడా ఒకవేళ గోదాదేవి మర్చిపోయినా కూడా గుర్తు చేసి మరి తన చేత మాలలు తొడిగించి వాటిని స్వామివారి కోసం తీసుకుని వెళ్ళేవారు. గోదాదేవి కట్టేటటువంటి ప్రతి మాల కూడా అత్యంత అపురూపంగా అందంగా తయారయ్యేవి. ఎందుకంటే మరి భూదేవి స్వయంగా కట్టినటువంటి మాలలు కదా, అందుకని అందంగానే ఉంటాయి. మరి అలా పూలమాలలతోనే కాకుండా రోజుకొక అందమైనటువంటి పద్యం అనేటటువంటి మాలను స్వామికి అర్పిస్తూ ఉండేది. స్వామివారి మహిమలు అందరికీ తెలపడానికి ఈ పద్యాలను అందరూ పాడుకునేటటువంటి నియమాలను అందరూ కూడా ఆచరించేలా చేయాలని అమ్మవారు ప్రయత్నిస్తూ ఉండేది. ఈ యొక్క ధనుర్మాస వ్రతం ఎంతో శుభప్రదమైనది. దీనిని ఆచరించడం వలన వ్రతాన్ని ఆచరించిన వారికే కాకుండా లోకంలో ఉన్న వారందరికీ కూడా లాభం కలుగుతుంది. ఇది ఇహపర సాధక వ్రతం. పిలిస్తే పలికేవాడు కృష్ణ పరమాత్మ కదా. కాబట్టి ఇలా గోదాదేవి గోపికలందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క భక్తిని ఉపదేశిస్తూనే మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి, అలాంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి గోపికలతో పాటు అందరికీ చెప్పింది. ఇక ఎట్టకేలకు గోదాదేవి యొక్క ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. ఇక తానే స్వయంగా మరలా విష్ణుచిత్తుల వారికి కనిపించి తానుండేటటువంటి శ్రీరంగానికి గోదాదేవిని తీసుకొని రమ్మని చెప్పి అక్కడ రంగనాథునిగా వెలిసినటువంటి తాను గోదాదేవిని వివాహం ఆడుతున్నానని చెబుతాడు. అలాగే శ్రీరంగంలో ఉన్నటువంటి ఆలయ అర్చకులకు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తాడు. కృష్ణుని యొక్క ఆదేశాలను విన్నటువంటి విష్ణుచిత్తుని సంతోషానికి అవతులు లేవు. వెంటనే గోదాదేవిని విల్లీపుత్తూరులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీసుకొని శ్రీరంగానికి బయలుదేరి వెళతాడు. పెళ్లి కూతురిగా అంతరాలయంలోకి ప్రవేశించినటువంటి గోదాదేవి అందరూ చూస్తూ ఉండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోతుంది. ఇదంతా కూడా మకర సంక్రాంతికి ముందు భోగినాడు జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలోనూ భోగి రోజు గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. ఎవరైనా కానీ పెళ్లి కాలేదని బాధపడుతూ ఉండేవారు, కళ్యాణానికి ఆటంకాలు ఎదుర్కొంటూ ఉన్నవారు భగవంతునిపై మనసును లగ్నం చేసి గోదా రంగనాథుల యొక్క కళ్యాణం చూస్తే అంతా కూడా మంచి జరుగుతుందని చెబుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా కలతలు కూడా తొలగిపోతాయి అని అంటారు పండితులు. గోదాదేవి చరిత్రను విన్నా, చదివినా, వినిపించిన స్వామివారి యొక్క అనుగ్రహంతో విష్ణు సాన్నిధ్యం కూడా లభిస్తుంది. ఇది గోదాదేవి యొక్క చరిత్ర. ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి.